బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక తెలిపింది. ఈ రేస్ నిర్వహించాలన్నది అప్పటి మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సొంత నిర్ణయమేనని వెల్లడించింది. ఇక రేస్ నిర్వహణలో క్విడ్ ప్రోకో జరిగిందని, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయలు ముట్ట చెప్పిందని సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలో ఏసీబీ పేర్కొంది. ఈ అక్రమ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఎస్ అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4 గా A5 గా FEO ప్రతినిధులు చేర్చింది. ఇక ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేటు డిస్కషన్లతో రేస్ నిర్వహించారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఈ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే అంటే 2022 ఏప్రిల్ అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళం ఇచ్చిందని తెలిపింది. ఆ తర్వాత ఈ కంపెనీకి ఈ రేస్ ప్రమోటర్ గా ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొంది. ఇక గవర్నర్ సంతకం లేకుండా, ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి లేకుండానే అప్పటి ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈ రేస్ కాంట్రాక్టులను ఆమోద ముద్ర వేశారని ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఇక 2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని గుర్తు చేస్తూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 10 కోట్ల కంటే ఎక్కువ నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఏసీబీ పేర్కొంది. అయితే ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఈ నిబంధనను పాటించలేదని, అప్పటి సీఎస్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఏసీబీ తన నివేదికల్లో వెల్లడించింది.